కామెంట్ కూడా చూస్తున్నాం. ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు, ఎస్ మనతో మాట్లాడడానికి భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, టీటీడీ బోర్డ్ మెంబర్స్, వన్ ఆఫ్ ద బోర్డ్ మెంబర్. భానుప్రకాష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం గోవిందమ్మ. భానుప్రకాష్ రెడ్డి గారు, గతంలో కూడా మనం మాట్లాడాము ఈ లడ్డు విషయానికి సంబంధించి. గతంలో మీరు బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు ఏం జరిగింది ఏంటి, అప్పటి నుంచి నడుస్తున్నప్పుడు మీరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఎందుకు మాట్లాడలేదు, ఇవన్నీ కూడా మాట్లాడాం. ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వస్తోంది సిట్ నివేదిక ఏం చెప్తోంది? ఇటు అధికార ప్రతిపక్షాలు, అటు మీరు లేదంటే కనుక గత అధికార పార్టీ కలవలేదు, కలిసాయి అనేది ఒక ప్రజల్లో అయితే ఒక సందిగ్ధం, ఒక క్వశ్చన్ మార్క్ అయితే పెట్టేశారు. నిజంగానే లడ్డూలో కలిసిందా, లేదంటే మనం తిన్నది శుద్ధంగా నాణ్యతతో చేసిన లడ్డూయేనా అనే ఒక క్వశ్చన్ మార్క్ అట్లా ఉండిపోయింది. అసలు ఏం చెప్పింది సిట్? అమ్మ, మీరు సిట్ నివేదికని పరిశీలించినట్టయితే ఆ సిట్ నివేదిక 219 పేజీల నివేదికలో దాదాపు 14 నెలలు 14 రాష్ట్రాలు తిరిగి ఏర్పాటు చేసినటువంటి ఇచ్చినటువంటి రిపోర్ట్ లో అది ఖచ్చితంగా గీనే కాదమ్మా, నెయ్యే కాదు, ఆర్టిఫిషియల్ గీ అంటారు దాన్ని. ఆ బోలే బాబా అనే డైరీకి కౌ మిల్క్ ప్రొక్యూర్ చేసే కెపాసిటీ అసలు 1 లీటర్ కౌ మిల్క్ కూడా లేదు అక్కడ. తీసుకుంది కూడా మీ గవర్నమెంట్ అంటే గతంలో. అమ్మా నేను చెప్పేది అండి, 2018 కాదు, అప్పుడు అది అయిన తర్వాత మీరు కానీ గమనించినట్లయితే పోర్టు కార్మికులు సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్ ఉన్నప్పుడు వారికి కంప్లైంట్ చేశారు, నెయ్యి నిల్వ ఉండట్లేదు, దాంట్లో వాసన వస్తా ఉంది అని. దాని మీద వాళ్ళు రిపోర్టు ల్యాబ్ పంపిస్తే రిపోర్ట్ వచ్చినాక కూడా నిర్లక్ష్యంగా ఉన్నారు. మోహన్ రెడ్డి గారు తెలుసు అని చెప్తున్నారు, కంప్లైంట్ చేసిన పట్టించుకోలేదు అంటున్నారు. ఈ బోలే బాబా విషయానికి వస్తే మీరు గతంలో అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 14 ఎలక్షన్స్ అప్పుడు మీరే ఉన్నారు కాబట్టి 18 లో తీసుకున్నది మీరే అంటున్నారు. కూటమి ప్రభుత్వం నాడే ఆ రోజు యాక్సెప్ట్ చేసింది బోలే బాబా కని. లేదు తప్పమ్మా, తప్పు. బోలే బాబా నుంచి పూర్తిగా రిలాక్సేషన్ ఇచ్చింది. అందుకని చెప్తున్నా, రెజల్యూషన్ నెంబర్ 371 మీరు కానీ ఒకసారి చూడగలిగితే దాంట్లో గతంలో ఉన్నటువంటి టెండర్ కండిషన్స్ అన్నింటినీ ఎందుకు మరి రిలాక్సేషన్స్ ఇచ్చారు సుబ్బారెడ్డి గారు? ఎందుకు రిలాక్సేషన్స్ ఇచ్చారు? ఎవరికొకరు ఫేవర్ చేయాలని చెప్పే కదా, తప్పు కదా దేవుడి దగ్గర. ఇప్పుడు వారే అడ్మిట్ అయ్యారు. సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ అది కల్తీ జరిగింది, నేను అధికారులకు చెప్పాను, వాళ్ళు పట్టించుకోలేదు. అయితే బోర్డు చైర్మన్ మీరు రివ్యూ తీసుకోవాలి. స్వామివారి ప్రసాదం అమ్మా అది. స్వామివారి తర్వాత స్వామిని ప్రతిరూపంగా చేసే ప్రసాదంలో అంత నిర్లక్ష్యంగా ఉంటే ఎట్లా? మీరు అధికారులు పట్టించుకోవాలి, అధికారుల మీద వేసేస్తే ఎట్లా? బోర్డు మీటింగ్ జరుగుతూ ఉంటది కదా, రివ్యూ ఎందుకు తీసుకోలేదు? 15 days కి పిలిచి అధికారులు నేను ఇచ్చాను కంప్లైంట్, ఏమైంది ఆ రిపోర్ట్ తీసుకొని అడిగి ఉండాలి కదా. ఇప్పుడు సిట్ నివేదికలో గతంలో మీరు ఏదైతే చెప్పారో దీంట్లో జంతు అవశేషాలు, జంతువులకు సంబంధించిన కొవ్వు ఇదంతా ఉంది అని చెప్పి గుళ్ళు గోపురాలు కూడా ప్రక్షాళన చేసి ఇవన్నీ చూసాం కదా గతంలో. మరి ఇప్పుడు సిట్ ఇచ్చిన నివేదికలో దీనికి సంబంధించి ఎటువంటి క్లారిటీ ఇవ్వట్లేదు కదా. క్లారిటీ మా ఇది అడల్టరీ అసలు గీనే కాదమ్మా. ఫస్ట్ నేను ఒకటే అడుగుతున్నా, అది నెయ్యే కాదమ్మా. అది ఎంత బాధ ఉందంటే నెయ్యి కాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి సిట్ ఇచ్చినటువంటి నివేదికలు లేదు. అందుకని మేము యాజ్ ఎ బోర్డు మెంబర్ నేను మొన్న డిమాండ్ చేయడం జరిగింది, టీటీడీ దీంట్లో అడిషనల్ ఛార్జ్ షీట్ వేయాలని చెప్పి మేము ప్రిపేర్గా ఉన్నాము. ఎందుకంటే దీంట్లో ఇంకా చాలా లోతుపాట్లు ఉన్నాయమ్మా. ఇప్పుడు సిట్ నివేదిక మీద మాకు పూర్తిగా సంతృప్తిగా లేదు. సిట్ ఇచ్చినటువంటి నివేదిక మీద మాకు సంతృప్తి లేదు. దీనిలో లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఏదో అధికారులను బదిలీ చేసి మిగతా తప్పించే ప్రయత్నం మాట్లాడట్లా. ఎవరైనా సరే ఇప్పుడు ఇచ్చినటువంటి సిట్ రిపోర్ట్ మీద మాకు సంతృప్తి లేదు. బీజేపీ యొక్క హయాం ఇప్పుడు అధికారంలో ఉంది, బీజేపీతోనే ఈ యొక్క సంస్థ పనిచేస్తుంది, సిబిఐ అనేటువంటి సంస్థ. ఎవరు చెప్పారు? సెంట్రల్ గవర్నమెంట్ మీరు చెప్పినట్టు కాదండి, మీరు చెప్పినట్టు కాదు. భానుప్రకాష్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వ సంస్థ, కేంద్ర ప్రభుత్వ సంస్థ, స్వతంత్ర దర్యాప్తు అటానమస్ బాడీ. కాబట్టి ఇంతకు ముందు మాజీ ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు కూడా ఇదే విషయాన్ని కోట్ చేశారు. ఏదైతే మీతో పాటు కూటమితో జత కట్టినటువంటి పర్సన్సే కదా, కేంద్రం ఉన్నటువంటి బీజేపీ కదా, ఇక్కడ బీజేపీ ఉంది కదా, ఆ పర్సన్సే విచారణ చేసినప్పుడు ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక కమిటీ వేయడం ఆంతర్యం ఏంటంటున్నారు జగన్మోహన్ రెడ్డి. బీజేపీ ఉన్నంత మాత్రం మేము సమ్మతించట్లేదు కదా, మేము డిసిషన్ చెప్తున్నాం కదా. సరే జరిగినట్టు విచారణ సరిగ్గా జరగలేదు. నేను బోర్డు మెంబర్ చెప్తున్నా కదా, బీజేపీలో ఉన్నాను, బోర్డు మెంబర్ ఉన్నాను.
నేను చెప్తున్నాను కదా, నేను అసలు వైసీపీ వాళ్ళని ఒకటే అడుగుతున్నా, అది గీయే కాదినప్పుడు మీరు ఎందుకు ఇంత రద్దు చేస్తున్నారు? భక్తులు మనోభావాలు దెబ్బతింటే లంపలేసుకొని క్షమాపణ కోరాలి మీరు. ఇంత జరిగి ఇంకా వాళ్ళు దాన్ని సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు. చాలా తప్పమ్మా ఇది. భానుప్రకాష్ రెడ్డి గారు, దాంట్లో జంతు అవశేషాలు ఉన్నాయా లేదని చెప్పండి. అసలు నెయ్యే కాదని జంతు అవశేషాలు నెయ్యి కాదా అనేది మళ్ళీ మాట్లాడదాం. జంతు అవశేషాలు ఉన్నాయా లేదని చెప్పండి. నెయ్యి కాదు అనేటువంటిది సరే ఓకే, జంతు అవశేషాలు ఉన్నాయా లేదా? మీరు తలకేస్తే కాలికేస్తే తెలక కదండి, అది నెయ్యి కాదు. ఎస్ ఆర్ నో చెప్పండి అంతే. నేను ఒకటే అడుగుతున్నా సార్, ఎందుకు చేయించారు? నేను ఒకటే అడుగుతున్నా, ఈ శాంపుల్ ఏదైతే ముఖ్యమంత్రి కూడా అడిగేది ఏంటంటే, నెయ్యే కాదు అది. భానుప్రకాష్ రెడ్డి గారు గతం నుంచి ఆయన మాట్లాడేది ఏంటంటే, సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే జంతు అవశేషాలు అన్నారు. ఇప్పుడు దాంట్లో సిట్ నివేదికలో దీనికి సంబంధించి క్లారిటీ లేదు, కావాలని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు. జంతు అవశేషాలు కాదు మేడం, లంసానే ఉందంటున్నారు. వైసీపీ నాయకులు అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా, అది గీనా కాదా? ఎస్ ఆర్ నో, దాని సమాధానం చెప్పండి. గీ కాదన్నప్పుడు క్షమాపణ చెప్పండి భక్తులకి. మా వల్ల కల్తీ. వారు అడుగుతున్న మరో పాయింట్ ఏంటంటే, కెమికల్స్ కి జంతు అవశేషాలకి తేడా ఉంటుంది కదా, మీరు కెమికల్స్ అన్నా అప్పుడు అంత బాధ అనిపించదేమో, జంతు అవశేషాలు అని చెప్పి ఎట్లా డిక్లేర్ చేసేస్తారు? ఎందుకు బాధ ఏదమ్మా? బాత్రూమ్ గడికి కెమికల్స్ తీసుకొని లడ్డు ఇది దారుణం. ఇది బాత్రూమ్ గడికెలికిలు చదవండి మీరు చదవకండి. సిట్ రిపోర్ట్ చదవకుండా మీరు మాట్లాడేటన్నా. సిట్ రిపోర్ట్ లో ఉంది 8,900 kgs ఆఫ్ వాష్రూమ్స్ క్లీన్ చేసే కెమికల్ తీసుకొని దీనిలో వాడడానికి సిట్ రిపోర్ట్ లో ఉంది. అంతేకాకుండా పేజ్ నెంబర్ 189 to 193 హవాలాలో దాదాపు 12 కోట్ల పైచులకు చేతులు మారింది. ఎలా మారుతుందమ్మా? అప్పన్న అకౌంట్ లో 4.5 కోటి పడింది. ఎట్లా పడుతుందమ్మా తప్పులు చేయకపోతే? దయచేసి వాళ్ళు కమిటీ వేసిన దానికి ఆంతర్యం ఏంటి భానుప్రకాష్ రెడ్డి గారు? ఏందమ్మా కమిటీ యొక్క పని ఏంటి? అదే ఇంకా లోతుగా దీనిలో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నాం కదా. దీంట్లో అంటే సిట్ పైన దర్యాప్తు చేస్తుందంటారా? మాకైతే సంతృప్తి లేదు. పైన చేసిందో కింద చేసిందో మాకైతే సంతృప్తి లేదు. కాబట్టి దీనిలో ఇంకా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా మీరు ఇచ్చుకున్న కమిటీ రిపోర్ట్ వచ్చినా అది ప్రజలు నమ్మే ఆస్కార్యం ఉండదు అంటున్నారు. భగవంతుడి దగ్గర ఎవరు తప్పించుకోకూడదనే దీంతో భావంతో మారుతుంది. మాకేమి వైసీపీ నాయకుల మీద కక్ష సాధింపు, ఇండియా పాకిస్తాన్ కాదు కదా, మాకు వైసీపీ నాయకులు లేదా ఇబ్బంది పెట్టాలి, దేవుడిని అడ్డం పెట్టుకుని వాళ్ళు ఇబ్బంది పెట్టాల్సిన అవసరం మాకు లేదు. ఇప్పటికే ప్రజలు వాళ్ళని శిక్షించేశారు, 11 స్థానాలకు పరిమితం అయిపోయారు. వాళ్ళతో మేము వైరం చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు, ప్రజలు శిక్షించారు. కాబట్టి మా కంటెంట్ ఎంత భగవంతుడి పడితే రాష్ట్రంలో కూడా కాస్త పీస్నెస్ అంటే శాంతి ఉంటుంది కదా. ఇప్పటికీ ఎక్కడికక్కడ కొట్లాటలు, అరెస్టులు, దాడులు ఇవన్నీ చూస్తున్నాం కదా. ఈ ఇష్యూకి సంబంధించి అసలు ఉందా లేదా, ఉంటే యాక్షన్ తీసుకున్నామంటే ఛాన్స్ ఉంటుంది కదా. రోజు వాళ్ళు గోసార నుంచి గోవిందుడి వరకు అసత్య అబద్ధ ప్రచారాలు వాళ్ళని అడగాలి. మీరు వైసీపీ వాళ్ళని అడగాల. రాజకీయ నిరుద్యోగులు మిగిలిపోయి గోసాల నుంచి గోవిందుడి వరకు రోజు అసత్య ప్రచారాలు. కరుణాకర్ రెడ్డి గారు మద్యం బాటలు తీసుకుపోయి కొండ మీద పెట్టింది సాక్షి ఫోటోగ్రాఫర్ కాదా? ఎందుకు తిరుమల క్షేత్రంతో ఇట్లా ఏంటంటే అది ఆ విధంగా చెప్తారు. ఇప్పుడు మీరు చెప్పాల్సింది మధుసూదన్ రెడ్డి గారు, మనం ఒక పార్టీకి వెళ్ళామనుకోండి, బిర్యానీ